హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు తీరొక ముచ్చట. ఇవాళ మన ఛానల్లో సమ్మక్క దగ్గర మా పాపకు వెంట్రుకలు ఇచ్చినాము. అయితే ఈ వీడియోలో ఏంటి అని మీకు ఇంట్రో ఇవ్వడం జరిగింది. సో ఇలా పాపను కూర్చోబెట్టి వెంట్రుకలు తీసినాం. మా పాప చాలా బాగా కోఆపరేట్ చేసింది. అయితే దేవుని దగ్గరికి ఇట్లా దేవుడు వచ్చే వాళ్ళు ఉంటారుగా, సమ్మక్క దేవుళ్ళు, ఇట్లా డప్పులతోని వాళ్ళు ఓడి బియ్యం పోసుకొని తీసుకొచ్చారు. తర్వాత మేము అక్కడే వంట చేసుకున్నాము. మా తాత మామయ్య కోడిని కోసారు. తర్వాత మేము మొక్కులు తీసుకోవడానికి గద్దె దగ్గరికి వెళ్ళాం. ఈ సమ్మక్క ఇక్కడ ఇది మా ఊళ్ళో అల్లు బండ. ఇక్కడ అందరు మొక్కుతారు, అల్లు కూడా పడతారు. నెక్స్ట్ షాపింగ్ చేసినాం. షాపింగ్లో చిన్నప్పటి నుండి నాకు నచ్చిన ఐటమ్ ఏంటంటే ఇది మీకు తెలుసు అనుకుంటా. ఎంతమందికి తెలుసో దీన్ని ఏమంటారో కామెంట్ చేయండి. తనైతే టైంపాస్ అన్నాడు. సో ఇది ఇలా ఉండగా మా ఊర్లో ఇక్కడ సమ్మక్క ఉంటుంది. ఇది నైట్ వ్యూ. వెళ్ళాము ఇలా ఒకసారి చూడండి. అయితే మా ఊళ్ళో చుట్టుపక్కల 10 ఊర్ల వాళ్ళు వస్తారు ఇక్కడికి. చాలా బాగా జరుగుతుంది. ఇలా ఫస్ట్ బిఫోర్ డేనే డెకరేషన్ అనేది చేయడం జరిగింది. ఇగో ఇట్లా లైట్స్ వేశారు. అయితే ముందు వచ్చిన వాళ్ళందరూ గుడిసెలు వేసుకుంటారు. గుడిసెలు అంటే ఇంకా అక్కడే ఉండి స్నానాలు చేసి నెక్స్ట్ డే మొక్కులు చెల్లించుకుంటారు. ఇట్లా ఉంటుంది. ఇది సమ్మక్క గద్దె. నెక్స్ట్ సారాలమ్మ గద్దె ఉంటుంది. సో ఇలా ఏంటిదంటే కలర్ వేయడం జరిగింది. అక్కడ బుట్ట ఉందిగా, ఆ బుట్టలోనే మనము బంగారం అదే బెల్లం వేయాలి. ముందు రోజు కొంతమంది వేయిన వాళ్ళు ఇలా మొక్కులు తీర్చుకున్నారు. సో ఇది బోనంతోనే దేవుడు అనేది వస్తుంది. చూశారుగా, ఇలా పెడతారు కంకపోద. మా ఇంటి దగ్గర మాత్రం ఇలా మంచి అరేంజ్మెంట్స్ చాలా నీట్గా చేశారు. సో ఇక్కడ ఊరు పెద్దలు, గ్రామ సర్పంచ్, కమిటీ మెంబర్స్ అందరు కలిసి ఇలా చేస్తారన్నమాట. ప్రతి ఇయర్ ఇలానే ఉంటుంది. సో చూడండి, ఇలా ఉన్న గుడి రేపు మనుషులతోని ఎలా కిటకిటలాడుతుంది, భక్తజనం ఎంతమంది వస్తారో ఈ వీడియోలోనే మీరు చూస్తారు. స్కిప్ చేయకుండా ఖచ్చితంగా వీడియో చూడండి. సో బోర్ అనేది కొట్టదు. నేను ముందు రోజే మీకు చూపెట్టడానికి ఇది ఇలా తీయమని చెప్పాను. మా వారు తీసుకొచ్చారు. అలా అయితే మీకు మంచిగా కనబడుతుంది, అసలు ఏంటిది అనేది మీకు క్లియర్గా చూపెట్టవచ్చు అని. సో అక్కడ టికెట్ కౌంటర్ కూడా ఉంది. ఇక్కడ నాగదేవత పుట్ట ఉంది. ఇక్కడ కూడా పూజలు చేస్తారు. చాలా అది ఏంటిదంటే నాగపంచమి రోజు కూడా చాలా పూజలు చేస్తారు. ఇది అల్లుబండ. ఇది మీరు ఎక్కడ చూసి ఉండరు. ఇక్కడ మాత్రం పట్టుకున్నది జరిగింది. ఇట్లా చెప్తూ ఉంటే ఖచ్చితంగా జరుగుతుంది. అల్లుబండకు అంత ప్రత్యేకత ఉంది మా ఊర్లో. సో అది 10 గంటల లోపే చెప్తారు అల్లుబండకు. తర్వాత లేట్ అయితే చెప్పారన్నమాట. మార్నింగే వస్తారు. సో ఇలా ముందు వచ్చిన వాళ్ళు ఇలా గుడిసెలు వేసుకొని ఉంటారు. సో చూడండి, అంత లైటింగ్, వాటర్ ఫెసిలిటీ అన్నీ మంచిగా అరేంజ్ చేశారు. టెంట్లు కూడా వేసుకుంటారు. ప్లేస్ అనేది ముందే ఆపుకుంటారన్నమాట. సో చుట్టుపక్కల ఊర్ల నుండి వచ్చేవాళ్ళు ఇక్కడే కాకుండా 10 ఊర్ల నుండి వస్తారు. ఇక్కడ జాతర పెద్ద జరుగుతుంది కాబట్టి. సో మా పాప మంచిగా కోఆపరేట్ చేసింది. సో చూడండి, వేములవాడ కంటే ఇక్కడ మంచిగా కూర్చుంది. ఆమెకి ఏంటంటే ఫ్రీగా ఉంది కాబట్టి. సో తను కూడా చాలా బాగా చేశాడు. గుండు తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. అందరూ చిన్న పాపలకే తీసేవాళ్ళు. ఎందుకంటే 2 years నుండి వెయిట్ చేసిన వాళ్ళందరూ ఇప్పుడు మొక్కు తీర్చుకుంటారు. ఎందుకంటే సమ్మక్క సారలమ్మ జాతర అనేది ఎవ్రీ 2 yearsకి ఒకసారి వస్తుంది కాబట్టి. సో 2 years వరకు వెయిట్ చేసి ఇలా మొక్కులు తీర్చుకుంటారు. సో మా పాపకు అందుకే తొందరగా వెంట్రుకలు తీసాము. మళ్ళీ 2 years దాకా ఎందుకు వెయిట్ చేయడం అని. సో జనాలు చూడండి, ఇక్కడ దేవుడు వచ్చేవాళ్ళు ఇట్లా డప్పులతోని గుళ్ళోళ్ళు ఇట్లా డప్పులతోని తీసుకొస్తారన్నమాట. వాళ్ళకు ప్రత్యేకంగా పూజలు అనేవి చేసుకుంటారు. వాళ్ళది ఇంట్లో పూజలు చేసుకొని మళ్ళీ ఇక్కడికి వస్తారు. ఇట్లా ఒడి బియ్యం పోసుకుంటారు. సో ఖచ్చితంగా ఆ ఒడి బియ్యంతోనే నిట్టు వస్తుంది అంటారు. దేవుడు వస్తుంది అక్కడ నుండే. అదేంటి డప్పులతోని ఇంటికాడ నుండే ఇక్కడి దాకా వస్తారు. చాలా పెద్ద పండగ ఇది. అయితే ఈ పండగకి ఆడబిడ్డల్ని కూడా పిలుచుకుంటారు. ఇంట్లో ఆడబిడ్డల్ని, విలేజెస్లో ఉన్న వాళ్ళని అందరినీ పిలుచుకొని దావత్ చేసుకునే వాళ్ళు, పండగలు చేసుకునే వాళ్ళు చేసుకుంటారు. ఇక్కడ చూడండి ఎంతమంది ఉన్నారో. నేను తీసేటప్పటికి ఇంకా చాలా రష్ అనేది తక్కువ అయింది. ఇంతకన్నా ఎక్కువ జనం ఉన్నారు మార్నింగ్. అసలు అక్కడ గద్దెల దగ్గరనైతే కాలు పెట్టడానికి కూడా సందు లేదు. మీకు చూపెడతాను చూడండి, ఇంత రష్ ఉంటుంది. సో మేము కొంచెం వెయిట్ చేసి తర్వాత వెళ్ళాము, చిన్న పాప ఉందని.
ఇక్కడ మేము కోడిని కోసామన్నమాట. తను మా తాతను మా మామయ్య కోడిని కోస్తున్నారు. అత్తమ్మ వాటర్ పోస్తుంది. ఇక్కడ ఇంకో అమ్మ వచ్చేసి కాళ్ళు తలకాయలు కాలుస్తుంది. ఈ ప్లేస్లో మేము ఉన్నామన్నమాట, నీడ ఉంటుందని. మా పాప పడుకుంది, ఆడుకుంటుంది. నేను ఆనియన్ కట్ చేస్తున్నాను కర్రీలోకి. మేము ముందు రోజు వెళ్ళలేను, ఎందుకంటే మా ఊళ్ళోనే కాబట్టి. చుట్టుపక్కల వాళ్ళు ముందు రోజు వెళ్తారు. ఇలా ఉంటుంది జాతర. చూడండి ఎంత రష్ ఉందో. ఎండ మాత్రం చాలా ఘోరంగా ఉంది. అయితే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మీ ఊళ్ళల్లో కూడా ఇలానే ఉందా జాతర అనేది కామెంట్ చేయండి. ఇలా పోయి ముందే వెలిగించాము. అక్కడ కోడి తలకాయ కాలుస్తున్నారు. చికెన్ కొడుతున్నాడు మా మామయ్య. అక్కడ అప్పటికప్పుడు కట్టె అనేది ఉండదు కాబట్టి ఏదో ఒక దాని మీద చికెన్ కొడుతున్నాం. మేము వెళ్ళినప్పుడు రష్ అనేది చాలా తక్కువ ఉంది. సో చిన్న పాప ఉంది కాబట్టి ఈ టైంకి వెళ్ళాము. ఇది సమ్మక్క గద్దె, సారాలమ్మ గద్దె. సో తను మనం బుట్టలో వేసాక మనకు మళ్ళీ బంగారం ఏమంటే ఇస్తారు. మేము ఎత్తు బంగారం ఇచ్చాము కాబట్టి ముందే వేసాము. ఇక్కడ ఉద్బస్తీలు పక్కన వేయకుండా ఇక్కడ వేశారు. బొట్టు పెట్టే వాళ్ళకు బొట్టు పెడుతున్నారు. ఆ బొట్టు కూడా కొంతమంది తీసుకొని వెళ్తున్నారు. ఇంట్లో చిన్న పాపలు ఉన్న ఎవరికన్నా భయపడితే పెట్టడానికి. సో నేను కూడా తీసుకున్నాను. సో మేడారం వెళ్ళని వాళ్ళు ఇట్లా ఊళ్ళల్లోనే ఇలా దర్శనం ఇలా చేసుకుంటారు. సో ఇక్కడ ఇట్లా బియ్యము కొబ్బరికాయ కొట్టే వాళ్ళు కొడతారు. గల్లలో డబ్బులు వేసే వాళ్ళు వేస్తారు. ఇది అల్లు బండ. యాక్చువల్గా ఇక్కడ బియ్యం పోయేది, కానీ మన జనాలు ఎలా ఉంటారు, ఎవరో ఒకరు పోసి ఇంకా పోస్తూనే ఉంటారు. అసలు ఇక్కడ అల్లు పడతారు. సో అది మార్నింగ్ అయిపోతుంది. తర్వాత నాగదేవత. ఇది నాగదేవత దగ్గర ఎన్ని పూజలు చేస్తారో చూడండి. మీకు ముందు రోజే చూపెట్టాను కదా, అప్పుడు ఎంత ఖాళీగా ఉంది, ఇప్పుడు ఎలా నిండిపోయింది పసుపు కుంకుమతో. ఇలా అల్లు పడతారు. మనం అనుకున్నది మొక్కుకొని అల్లు పడితే అది జరుగుతుందని నమ్మకము. చాలా తక్కువ ఉంది రష్ మేము వెళ్ళేటప్పటికి, అందుకే చాలా ఫ్రీగా ఉంది, తీసాను. సో ఎవరైనా వెళ్ళని వాళ్ళు ఉంటే ఇలా వీడియోలోనే చూసి దర్శనం చేసుకోండి. అమ్మవారి కృప మీకు ఉంటుంది. సో తను కొబ్బరికాయ కొట్టే వాళ్ళు కొబ్బరికాయ కొడుతున్నారు. బొట్టు పెట్టే వాళ్ళు బొట్టు పెడతాను, బొట్టు పెడుతున్నాడు. సో కొంచెం వాటర్ అనేది ఎక్కువ ఉంది, ఎందుకంటే కొబ్బరికాయ కొట్టడం వల్ల వాటర్ అనేది ఎక్కువ ఉండడం వల్ల చాలా జాగ్రత్తగా నడవాలి అని చెప్తున్నారు అక్కడ. ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రష్ కూడా చాలా తక్కువ అయిపోయింది. ఇంకా ఎక్కువ ఉన్నారు, కానీ కంపేరింగ్ టు మార్నింగ్ ఈవినింగ్ వరకు చాలా తక్కువ అయ్యారు జనాలు. సో ఇలా ఓడిబియ్యం అనేది పోస్తారు. ఒక కనుము పెట్టి అమ్మవారికి మొక్కుకున్న వాళ్ళు ఓడిబియ్యం పోస్తారు. నేను చూపెట్టేది సమ్మక్క, అటు సైడ్ ఉన్నది సారలమ్మ. గ్రీన్ కలర్ సమ్మక్క, రెడ్ కలర్ శారీది సారలమ్మ. అయితే కొంతమంది అనుకుంటారు సమ్మక్క సారలక్క అక్క చెల్లెలు అనుకుంటారు. కాదు, తల్లి బిడ్డలు. సో ఇది చాలామందికి తెలియదు, తల్లి బిడ్డలు. అయితే ఇక్కడ షాప్స్ అనేవి ఈసారి చాలా తక్కువ ఉన్నాయి, కానీ చిన్నపిల్లలకు సరిపడా సామాన్ అంటే బొమ్మలు అలాంటివి, గాజులు, మ్యాండేటరీ ఉన్న సామాన్లు మాత్రము వాళ్ళు చిన్న చిన్న షాప్స్లో పెట్టారు. చాలామంది గాజులు ఇలాంటివి కొనుక్కోవడం జరిగింది. సో మేము కూడా మా పాపకి బొమ్మలు, నేను వేరే ఐటమ్స్ తీసుకున్నాను, కానీ ఇక్కడ చాలా రేటు చెప్తున్నారు. అయినా కూడా చిన్నపిల్లలు కావాలని ఏడుస్తున్నారు. అది తను పట్టుకున్నది 400 అట. ఆ అబ్బాయి ఏడుస్తున్నాడు. ఆ తాతనేమో 200 ఉన్నాయి అంటున్నాడు. సో అతను బ్లాగ్ తీస్తుంటే థమ్స్అప్ సింబల్ ఇచ్చాడు, తనకు అర్థమైందన్నమాట. సో ఇలా నేను కవర్ చేశాను. కొన్ని షాప్స్ ఉన్నాయి, ఆ కొన్ని షాప్స్లో కూడా చాలా ఐటమ్స్ అనేవి ఉన్నది, చాలామంది తీసుకుంటున్నారు. ఈ పాపని అడిగాను, అది ఎక్కడ తీసుకున్నావు అంటే అక్కడ తీసుకున్నాను అనేది. ఇది ఎంతమందికి ఇష్టము, చిన్నప్పుడు ఎంతమంది తీసుకున్నారు అది నాకు కామెంట్ చేయండి. నాకు ఇష్టమైన ఐటమ్ అది. వాటర్ ఉంటుంది, ఇటు అటు పోతుంది, దాన్ని టైంపాస్ అనేవాళ్ళు. ఏది తీసుకొచ్చుకున్నా తీసుకోపోయినా అది మాత్రం తీసుకునేదాన్ని. 2 రూపీస్ 5 రూపీస్ నుండి ఉండేది, ఇప్పుడు 20 రూపీస్కి వచ్చింది అది.
ఇంకా ఒక గ్లాస్లో వాటర్ పోసి థర్మాకోల్ బాల్స్ ఇస్తారు, ఇట్లా ఐస్ క్రీమ్ బండ్లు. అయితే ఇక్కడ మాత్రం చాలా రష్ ఉంది. ఏందనుకుంటున్నారా, మన అందరికి ఇష్టమయ్యే జిలేబీ స్వీట్ ఐటమ్స్ ఇక్కడ అమ్ముతున్నారు. ఫ్రెష్గా చేసి అలా పాకంలో వేసి ఇస్తున్నారు. చాలా నీట్గా, టేస్ట్ కూడా చాలా బాగుంది. చూడండి, అప్పుడప్పుడే చేసి ఇస్తున్నారు. ఇటు సైడ్ బాదుషా కారా అమ్ముతున్నారు. అయితే ఊళ్ళల్లో ఇలాంటి ఐటమ్స్ అనేవి చాలా ఎక్కువ తీసుకుంటారు. సో ఇప్పటికే ఆల్రెడీ అయిపోయినాయి, మళ్ళీ చేస్తున్నారు. 100 రూపాయలది, 50 రూపాయలది అట్లా కారా తీసుకుంటున్నారు. చిన్నపిల్లలకు స్వీట్ ఇవ్వకుండా ఇలాంటివి ఇస్తారన్నమాట. బాదుషా కూడా చాలా ఫ్రెష్గా ఉంది. వీళ్ళు కూడా మార్నింగే వచ్చి స్టాల్ పెట్టుకున్నారు ఐస్ క్రీము. ఇక్కడ కూడా చిన్న చిన్న బొమ్మలు అనేవి ఉన్నవి. ఊళ్ళల్లోకి అమ్మొచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఇట్లా చిన్న చిన్న బొమ్మలు పెట్టి అమ్ముకుంటున్నారు. జాతర అంటే ఇలానే ఉంటుందా, ఇంకేమైనా స్పెషల్? అయ్యో, ఇక్కడ ఒక బాబు చిన్న పిల్లోడు ఇట్లా తీసుకొచ్చుకొని అమ్ముతున్నాడు. ఇవన్నీ టైంపాస్ అంటారు. సో నేను అడిగాను అవి ఏంటి అంటే, టైంపాస్ ఎంత అంటే 20 రూపీస్ అంట అదొక్కటి. సో బుగ్గలు కూడా అమ్ముతున్నాడు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఇలాంటి